ఏలూరు జిల్లా ముదినేపల్లిలో నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారీ దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. యూరియాను నకిలీ ఆయిల్ తయారీకి ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంకట సురేష్ నివాసంలో వ్యవసాయ పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించి నకిలీ ఇంజిన్ ఆయిల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. వెంకట సురేష్ తన నివాసంలో నరేంద్ర అనే వ్యక్తితో కలిసి వివిధ కంపెనీల పేరుతో నకిలీ ఇంజిన్ ఆయిల్ను తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ కంపెనీలకు సంబంధించి క్యూఆర్ కోడ్లు, లేబుళ్లు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యవసాయ శాఖ వారు ఇక్కడ లారీలకు సంబంధించి ఏదో జస్ట్ ఎగ్జాస్షన్ అంటే ఎక్కువ పొల్యూషన్ లేకుండా ఉండడానికని కూలెంట్ లాంటిది అనుకుంటున్నాము. దీన్ని తయారు చేయడానికి రైతులకు మన ప్రభుత్వం సబ్సిడీ మీద ఇచ్చే యూరియా వాడుతున్నట్లుగా తెలిసి నిన్న ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. దీన్ని డైవర్షన్ కోసం వాడుతున్నట్లుగా గుర్తించాము. వీరి ఇంట్లో ఇక్కడ ముదినేపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ గుర్తించడం జరిగింది. క్లాండస్టైన్గా అంటే అక్రమంగా రహస్యంగా జరుగుతున్న ఆపరేషన్స్ కాబట్టి దీని మీద పోలీస్ వారి క్రిమినల్ చర్యలు కూడా ఎవరైనా ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే యూరియాను పక్కదారి పట్టించిన వ్యవసాయ ఇతర ఉపయోగాలకు దారి మళ్లించిన దాంట్లో తీవ్రమైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఏమాత్రం ఎవరిని ఉపేక్షించేది ఉండదని తెలియజేస్తుంది.